మీరు అనేక సమస్యలతో బాధపడుతూ ఉండవచ్చు. పెళ్లి సమస్యలు, ప్రేమ సమస్యలు, జీవిత సమస్యలు, సంతాన సమస్యలు, కుటుంబంలో శాంతి లేకపోవడం, ఎటువంటి సమస్యలకైనా కూడాను తగు పరిష్కార మార్గం తెలియచేయబడును. స్త్రీ పురుషులకు గుప్త సమస్యలకు, సంతాన సమస్యలకు కూడాను తగు విధమైన పరిష్కార మార్గాన్ని సూచించబడును. నమ్మకంతో గురువు గారికి ఫోన్ చేయండి. గురూజీ రామరాజు. ఫోన్ నెంబర్ 9666965577. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. తులారాశి వారి జాతకులు, రేపటి రోజున మీ జీవిత భాగస్వామి వలన జరగబోయేది ఇదే. రేపటి రోజున అనగా ఆగస్టు మాసంలో 29వ తేదీ గురువారం తిథి నాడు జీవిత భాగస్వామి వలన తులారాశి వారి యొక్క జీవితంలో ఏం జరగబోతుంది తెలిస్తే గనక ఖచ్చితంగా మీరు ముక్కున వేలేసుకుంటారు. అసలు మీకు అర్థం కాదు, ఏం జరుగుతుందో కూడాను. అటువంటి పరిస్థితుల్లో కూరుకుపోతారు. అయితే అసలు ఏం జరగబోతుంది? జీవిత భాగస్వామి వలన తులారాశి జాతకుల యొక్క జీవితంలో ఎటువంటి మనస్పర్ధలు రాబోతున్నాయా, అపార్థాలు రాబోతున్నాయా, లేకపోతే గనక మంచి సమయం గడపబోతున్నారా, తదితర పూర్తి వివరాలు అన్ని కూడా మనం ఈ వీడియోలో సంపూర్ణంగా సవివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. అందుకంటే ముందు ఫ్రెండ్స్, వీడియోని పూర్తిగా చూసేయండి. అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక మనము ఏ మాత్రము కూడా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేద్దాము. తులారాశి వారి జాతకులు, మీ యొక్క జీవిత భాగస్వామికి మీకు మధ్యన ఉన్నటువంటి కాస్త విభేదము, అంటే వెంట్రుక వాసి సన్నమంత దూరం ఇక ఈ రోజున ఇంకాస్త పెద్దది కాబోతూ ఉన్నది. వారికి ఉన్నటువంటి సమస్య గురించి ఈ రోజున మీతో చెప్పుకుంటారు. మీరు ప్రేమిస్తారు, కానీ బయటికి చెప్పరు. మీ మనసులోని భావాలు ఎదుటి వారికి తెలియచేసే ప్రయత్నం చేయరు. తత్ఫలితంగా అభిప్రాయ భేదాలు మీకు వారికి మధ్యన కలగబోతూ ఉన్నాయి. వారు మీ నుండి ప్రేమను ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, కానీ మీకు ఇచ్చేంత సమయము ఉండడం లేదు, తీరిక ఉండడం లేదు, ఆ యొక్క ఆలోచన కూడా చేయడం లేదు. తత్ఫలితంగా వారికి మీకు మధ్యన ఉన్నటువంటి దూరం ఇంకాస్త దూరం కాబోతూ ఉన్నది. వారు దాని గురించి ఈ రోజున మీతో గొడవ పడిన ఆశ్చర్యపోనవసరం లేదు. ఎందుకంటే గనక మీ యొక్క జీవిత భాగస్వామికి మీరంటే చాలా ఇష్టము. ప్రపంచంలో అందరికంటే కూడాను మీరంటేనే ఇష్టము. మీతో మాట్లాడాలి, మీతో సమయాన్ని గడపాలని ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారు. ఎదురు చూసి చూసి వారి కళ్ళు కాయలు కాచాయి తప్పితే మీలో మార్పు కలగడం లేదు. మీ వైపు నుంచి మీరు ఎలా ఆలోచిస్తారు అంటే వారిని బాగా చూసుకోవాలి, ఏ సమస్య రాకుండా చూసుకోవాలి, అన్ని సౌకర్యాలు కలిగించాలి అనే ఆలోచిస్తున్నారు తప్పితే వారు మనుషులే, వారికి మనసు ఉంటుంది. వారితో కాస్తంతసేపు సమయాన్ని గడపాలి, వారి కష్టం సుఖం తెలుసుకోవాలి, వారికంటూ తగిన గుర్తింపు ఇవ్వాలి. ఈ విధంగా ఆలోచించడం లేదు మీరు. జన్మతః తులారాశి జాతకులు ఎలా ఉంటారు అంటే గనక అన్నింటినీ సమకూరుస్తారు, జీవిత భాగస్వామిని ప్రేమగా చూసుకుంటారు. కానీ చేసే తప్పు ఏమిటంటే గనక వారికి కాస్తంత సమయాన్ని ఇవ్వరు, వారి కష్టాన్ని తెలుసుకునే ప్రయత్నం చేయరు. ప్రతి మనిషి కూడాను జీవిత భాగస్వామితో చాలా వరకు కూడాను సమయాన్ని గడపాలని ఆశిస్తారు. వారితో సరదాగా ఉండాలని, బయటికి వెళ్లాలని, ఇలా ఎన్నెన్నో కోరికలు పెట్టుకుని ఉంటారు. మీ జీవిత భాగస్వామి కూడా ఎన్నెన్నో కలలు కన్నారు, కానీ ఒంటరిగా ఉన్నాము అనే ఫీలింగ్ వారికి ఎక్కువైపోయింది. ఈ రోజున కుండ బద్దలు కొట్టినట్లు వారి మనసులో ఉన్నటువంటి బాధ అంతా కూడాను వెళ్లగక్కుతారు. కానీ మీరు వారికి వారి యొక్క మాటలకు ప్రాధాన్యత ఇస్తే గనక మీ జీవితం బాగుంటుంది. అలా కాకుండా మీరు వితండ వాదనకు దిగి కోపాన్ని తెచ్చుకుని ఆవేశంలో నిర్ణయాలు తీసుకుంటే గనక మీకు వారికి మధ్యన ఉన్నటువంటి బంధం ముగింపుకు చేరుకున్నా ఆశ్చర్యపోనవసరం లేదు. కావున ఏమిటంటే గనక ఈ రోజున మౌనంగా ఉండండి, ఓర్పుగా ఉండండి. వారు ఏం చెప్తున్నారో ఆలకించండి. ఆ తర్వాత మీ యొక్క నిర్ణయాన్ని మృదువుగా చెప్పండి, కఠినంగా మాట్లాడొద్దు, పరుష పదజాలాన్ని ఉపయోగించవద్దు. ఈ రోజున మాట విషయంలో చాలా చాలా జాగ్రత్త. సో ఫ్రెండ్స్, చూశారు కదా జీవిత భాగస్వామి వలన తులారాశి వారి జాతకులకు ఏం జరగబోతుంది, ఎటువంటి ఫలితాలు అయితే పొందుకోబోతున్నారు. ఈ రోజున శివారాధన మీకు మేలు కలగజేస్తుంది. అలాగే ఈ రోజున ఉదయాన్నే సుబ్రహ్మణ్య అష్టకాన్ని పఠించండి, అంతా మంచి జరుగుతుంది. శుభం భూయాత్. సో ఫ్రెండ్స్, చూశారు కదా, ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ లో ఆల్ టాప్ చేయడాన్ని మాత్రం అస్సలు మీరు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.